చూడు ఇవాళ కాకపోయినా రేపైనా తలంతకి తప్పదు. ఈలాగా కడుపు మార్చుకొని బుద్ధి తక్కువ పని. నువ్వు నోరు మూసుకుని పోకని కూకుంటానేటి. ఆయన కొండాలి బుద్ధి. నాలో లేని నీలో ఏం చూశాడో. అంత మోజుపడి సత్తా ఉంటే పెద్ద సీతమ్మూరులాగా పెట్టు. దేవుడికి దూరదృష్టి చాలా జాస్తి జానకి. ఎప్పుడు కొత్త కొత్త రుసులు కనిపెడతానే ఉంటాడు పాపం. కొందరు ఆడాళ్ళు అడవి గుర్రాల్లా తన్ని తిప్పలు పెట్టి మొండికేయడం ఎంచేత అని ఇదైపోయేవాణ్ణి. ఇప్పుడు తెలుస్తా ఉందా ఋషి? అంత ఏడిపించాక మొండికేశాక సై అంటే మహాప్రభో అది ఋషి. శబాష్ జానకి శబాష్. నీ మొండి పంతానికి నీ ధైర్యానికి మొగుడొచ్చి ఇడిపిస్తాడన్న గుడ్డి నమ్మకానికి వారేవా మెచ్చానులే. ఇక చాలు, సరదాలు చేసుకుందాం. రా రా. నువ్వు హద్దు మీరు ప్రవర్తిస్తే నీకు దక్కేది నా శవమే. శవాలు అస్థి పంజరాలు నాకేం కొత్త ఏంటి? అవి మా కోట పెరట్లో చాలా ఉన్నాయి. నీకు మనసు అయితే చెప్పు, నీ మొగుడిది మీ ఐది కూడా తెప్పించేస్తాను. నువ్వు భాష మారిస్తే నేను నోరు మారుస్తాను. చూడు, నువ్వు వేట్లో పడి చచ్చిపోయావని తేల్చేశారట మీ వాళ్ళు. దినవారాలు కూడా పెట్టేశారంట. 4 రోజుల పాటైనా నీ కోసం ఎతకలేదంట. అది నీ వాల్యుయేషన్. అంచేత నీ గురించి ఎతికేవాళ్ళు ఎలాగూ లేరు. ఒకవేళ ఎత్తుక్కుంటూ వచ్చిన ఈ కోట నుంచి తిరిగి వెళ్లే పని లేదు. ఇంకోటి పిల్ల, నిన్ను నేనేం జైల్లో పెట్టలేదు. ఒకవేళ నువ్వు పారిపోయి ఇంటికి వెళ్ళేవే అనుకో, ఇన్నాళ్ళు పరాయ కొంపలో ఉండొచ్చిన దాన్ని, అందులోనూ నాబోటి సరస్వతి రాజ్యంలో ఉండొచ్చిన దాన్ని ఎవడైనా ఎంత సన్నాసైనా ఏలుకుంటాడా? ఆడు ఈడు కాదు, రాముడు అంతటోడు సీతని అగ్గిలోకి దూకమన్నాడు. అవన్నీ జరిగే పనులు కావు. అంచేత హాయిగా నువ్వు ఈ కోటకి రానివై నన్ను ఏలుకో. నీకు మొగుడు లేడు, నాకు పెళ్ళం లేదు. ఇద్దరం కలిసి కొత్తగా జతగడదాం. రా. సరే, అలాగే. కానీ నేను నిన్ను బలవంతం చేస్తే అడ్డుకునేవాడు లేడు. నేను మొరటోణ్ణి కాదు, సరస్సుణ్ణి. నువ్వు పిలిచేదాకా తలుపవతల తపస్సు చేస్తూ ఉంటాను. కొంచెం దయ చూపించు.